జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకు అమరావతి రాజధాని అన్నారు. తర్వాత 2019 నుంచి 2024 వరకేమో 3 రాజధానులు అన్నారు. ఇప్పుడేమో మావిగనని మాట్లాడతారు. దాని మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డికి ఏకైక లక్ష్యం వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనేది అతనికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి పక్క రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉండి వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ముల్లాగా 2 రాష్ట్రాలు పంచుకొని ఈ రాష్ట్రం వచ్చే సంపదంతా పక్క రాష్ట్రాన్ని దోచిపెట్టాలన్న జెండాతో ఉన్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ వ్యక్తి రావడంతోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నాశనం చేసే దిశగా ఇక్కడ ఉన్న స్టూడెంట్లు కానీ ఇది యువత భవిష్యత్తు కానీ ఏకకాలంలో ఇటు రాష్ట్రాన్ని ఇటు యువత భవిష్యత్తుని తాకట్టు పెట్టి ఇక్కడ యువత ఎదుగుదలకి ఎటువంటి అవకాశం లేకుండా చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మన ముందేమో నేను ఈ రాజధానికి అమరావతికి అనుకూలం, నా ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నా, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. తర్వాత అసెంబ్లీలో 50,000 ఎకరాలు మినిమం కావాలని చెప్పి తీర్మానం చేయాలని అన్నాడు. తర్వాత వచ్చేపటికి అతను గెలిచిన తర్వాత ఇది అమరావతి కాదు అమరావతి, ఇక్కడ దోచుకుంటున్నారు, నేను 3 రాజధానులు అన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలను మధ్యపెట్టి ఇక్కడ పెట్టుబడిదారులు ఎవరైతే వస్తారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అంటేనే భయం కలిగే విధంగా ఇతను మాటలు కానీ చేతలు కానీ వ్యవహార శైలి కానీ ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మావిగన్ పేరు చెప్పగానే అందరూ గుండెల్లో భయం పట్టుకుంది అది ఇదని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? ఏమండి, ఇక్కడ చెప్తున్నాను ఒకే ఒక మాట, వైసీపీ ఎజెండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఒప్పుకోదు. ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోవాలి, వాళ్ళ కల్లారా ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోతే వాళ్ళ కల్లారా చూడాలి. అది వాళ్ళ ధ్యేయం, వాళ్ళ సంకల్పం అది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు, రేపు మా ప్రభుత్వం వస్తే, రేపు మా గవర్నమెంట్ వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు వచ్చిన కంపెనీని ఏ కంపెనీని ఉంచాం, ఈ రోజు ఎవరన్నా పెట్టుబడిదారులు ముందుకు వస్తారేమో అన్న ముందు ఆలోచనతో వాళ్ళు రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఈ మావిగన్ ప్రతిపాదన ఇంకో ప్రతిపాదన మేము వస్తే అమరావతి కొనసాగించు అనేది కూడా చెప్తున్నారు వాళ్ళు గంటపరంగా. మాట్లాడినాడు ఏంటంటే భూమి అది లేదు అసలు బిల్డింగ్ కడతానికి ఉపయోగపడదు అక్కడ అమరావతిలో అది ఇదని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? ఏమంటే ముందుగా నేను చెప్తే వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడా, ప్రజలకు ఏం చేయాలో అతనికి తెలుసా? ఏం తెలియదు. అతనికి తెలిసిందల్లా నాశనం చేయటం, అక్కడ భూమి సారవంతంగా ఉందో లేదో తెలుసుకోకుండా చేయకోకుండా ఏ వ్యక్తి కూడా ఒక అంత 14 అంతస్తులు 15 అంతస్తులు 20 అంతస్తులు బిల్డింగ్లు ఎవరో కట్టరు. ఎందుకంటే ఆ స్థాయిలో బిల్డింగ్లు కట్టాలంటే ఏ స్థాయిలో కింద గ్రౌండ్ లెవెల్లో సాయిల్ టెస్ట్ తీయాలి, అక్కడ ఎంతమంది ఇంజనీర్లు పనిచేస్తారు, వీరందరికీ తెలియకోకుండానే మరి అక్కడ అంత పెద్ద పెద్ద నిర్మాణాలు జరుగుతున్నాయి అంటారా? ఇంకా అవగాహన లేకుండా మాట్లాడతారా? ఖచ్చితంగా అవగాహన కాదు. అతను ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కాదు, అభివృద్ధి అనేది జరగకూడదు అతని దృష్టిలో. అంతే. ఏ రోజు ఎంతలా నాయకుడైనా ఎందుకు పనికిరాని ఏదైనా రాష్ట్రానికి ఎంతో కొంత మేలు చేస్తారు. పక్క రాష్ట్రంలో చూసుకున్నాం, మన తమిళనాడు రాష్ట్రం చూసుకుంటే ఆ నాయకుల్లో ఎన్ని గొడవలు ఉన్నా, ఎవరిలో ఎన్ని గొడవలు ఉన్నా జయలలితకి కరుణానిధికి మనకు తెలుసు నిర్దాక్షిణ్యంగా ఒక మహిళ చేర కూడా మరి అక్కడ ఒప్పదీసలాగిన పరిస్థితులు వాళ్ళ నాయకులు జైలు పంపించుకున్నారు. చెప్తే ఆ రాష్ట్ర అభివృద్ధిలో మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు రాజీ పడాల, రాష్ట్రాన్ని ఒక పక్క అభివృద్ధి చేస్తూ రాజకీయంగా వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. అట్లాగే నీకేదన్నా చెయ్యాలి అంటే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని మాత్రం జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు అంటే మాట తప్పుడు మనం తప్పుడు అది ఇదని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ దాని మీద మీరేమంటారు? అసలు మాట అంతగా అర్హుడు కాదని నేను అంటాను. మాట తప్పుడు మనం ఇప్పుడు అన్ని మనం చెప్తాడు కదండి. ఏం చేశాడు? అతను ఇచ్చిన హామీల్లో ఫస్ట్ నేను పడితే పిఆర్సీ మీద సంతకం పెడతాను, 41% మీకు శాంక్షన్ చేస్తానన్నాడు. ఫస్ట్ అక్కడే మనం తిప్పాడు. అట్లాగే అమరావతి రాజధాని నేనే ఇక్కడ కడతాను, నేనే గొప్పగా కడతానన్నాడు, అక్కడ మాట తిప్పాడు. అట్లాగే మరి ప్రజావేదికను కూల్చేశాడు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఏం చేశాడని మనం చెప్తాం. పోనీ అమరావతి రాజధాని కాదన్నాడు, 3 రాజధానులకు వచ్చేప్పటికి ఏం చేశాడు? పోనీ అభివృద్ధి పరంగా తీసుకున్నాం, ఏ ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చాడా? ఏం తీసుకొచ్చాడు? నేను 18 ఏళ్ళు తీసుకొచ్చాను అన్నాడు. ఏం చేసావు? తీసుకొచ్చి గమ్ పట్టెక్కావా? అట్లా పోలవరం 5 ఏళ్ళు నీ చేతిలో ఉంది, 5 ఏళ్లలో ఒక్క పిల్లర్లు ఎక్కావు నువ్వు, ఒక గంప మట్టిపోసావా? ఏం చేసావు రాష్ట్రంలో నిన్ను నమ్మటానికి? అట్లా ఎలుగొండ ప్రాజెక్టు చూసుకుంటే మా నాన్న కట్టాడు, నేను ప్రారంభిస్తున్నా, ఇది దేవుడి స్క్రిప్ట్ అన్నావు. ఆ తీరా చూస్తే అన్నిట్లో ఇరుక్కుపోయిన దీనిని బయటికి తీసుకోకుండా మరి జాతికి ఏ విధంగా అంకితం చేసావు అనేది మాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు ప్రజలుగా. జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకేమో అమరావతి రాజధాని అన్నాడు, 2019 నుంచి 2024 వరకేమో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడేమో మావిగన్ అని అంటున్నాడు. దాని మీద మీరేమంటారు?
అపోజిషన్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని చెప్పినటువంటి వ్యక్తి అధికారం రాగానే మరలా 3 రాజధానులని చెప్పేసి వారు చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత అధికారం పోయిన తర్వాత మళ్ళీ అపోజిషన్ లోకి వచ్చినాక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగాను దీనికి మేము చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. నేను వీటన్నిటికి కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీకు మాట మీద నిలకడలేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారి సావుకి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఉంది అని చెప్పినటువంటి నీవు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మరలా నిన్ను వైసీపీలో చేర్చుకోవడం అన్నది ఆ చేర్చుకున్న వాళ్ళకైనా బుద్ధి ఉండాలి, నీకైనా సిగ్గు ఉండాలని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున మావిగానికి మద్దతు ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా చెప్పారు కనుక నేను అంగీకరిస్తున్నా అని చెప్తా ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని తెస్తామని చెప్పి ఎన్నికలు వెళ్ళినటువంటి మీరు ఆ ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్తారు సమాధానం అని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారిని నేను అడుగుతా ఉన్నా. మీరు మాట మీద నిలకడలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అపోజిషన్ ఉన్నప్పుడు ఒక మాట, ప్రభుత్వం లేనప్పుడు ఒక మాట చెప్తా ఉన్నారు. మీరు సంవత్సరం కూడా మీ స్టాండ్ మారుతా ఉంది. మరలా విజయవాడే మా రాజధాని అని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి వస్తుంది. దీనికి మొన్న జరిగినటువంటి 2024లో జరిగినటువంటి ఎన్నికలు వీళ్ళకి గుణపాఠం కాలేదు. మరలా రేపు రాబోయే ఎన్నికల్లో పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు వీళ్ళకి గుణపాఠం అవుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు ఏంటంటే ఈ మావిగన్ పేరు చెప్పగానే వీళ్ళందరికీ గుండెల్లో పోటు వచ్చేస్తుంది అది ఇదని మాట్లాడతాను. వీళ్ళు పోటీ 24వ సంవత్సరంలో ప్రజలు పోటీ ఇచ్చారు. వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు, వీళ్ళకి సిగ్గు కూడా రాలేదు. బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఎక్కడ ఉంటారో తెలియదు. వీళ్ళు ఒక రాజకీయ కేంద్ర కార్యాలయంలో, వైసీపీ కేంద్ర కార్యాలయంలో వీడు ఒక బ్రోకరు. ఈ బ్రోకర్ చెప్పే మాటలకు విలువ ఉండదు. ఒక జగన్మోహన్ రెడ్డి మాటలకే పొంతన లేనటువంటి విధానంతో ప్రవర్తిస్తున్నటువంటి ఇతను రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయంలో బ్రోకర్ చెప్పే మాటలకు అత్యంత అవినీతిపరుడు. మద్యం సిండికేట్ లో గానీ, శాండ్ సిండికేట్ లో గానీ, మట్టి మాఫియాలో గానీ, భూ కబ్జాల్లో గానీ అన్నింటిలో వాటాదారుడు. ఎవరెవరికి ఎంతెంత డబ్బులు పంచాలో, ఎవరెవరికి తీసుకెళ్లాలో, ఏ ఎంపీ అభ్యర్థికి ఎంత ఇవ్వాలో, ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంత ఇవ్వాలో, మరి అధినేతకి ఎంత ఇవ్వాలో, తాడేపల్లి ప్యాలెస్ ఎంత పంపించాలన్నట్టు చేసినటువంటి ఇతను గుమస్తా. ఈ గుమస్తాగిరి చేయకైనా రాజకీయాల కోసం మాట్లాడే అర్హత ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని చెప్పి ఈ సందర్భంగా భూమి సరైన భూమి కాదు, బిల్డింగ్లకు కట్టడానికి సరైన ప్రాంతం కాదు అది సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. మీరు అసలు ఎక్కడ ఉంటున్నారు? తాడేపల్లిలో మీ ప్యాలెస్ ఉంది కదా, అసలు దేనికి కట్టారు? తాడేపల్లిలో నేను ఉంటాను, ఇక్కడ వచ్చి నేను కాపురం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి మీరేగా, మీ నాయకుడే కదా. మరి ఇక్కడ అమరావతి పనిచేయదు అన్నప్పుడు అసలు మీరు తాడేపల్లిలో మీకేం పని? తాడేపల్లిలో మీరు దేనికుంటున్నారు? మరి తాడేపల్లిలో కట్టినటువంటి రాజధాని అయినటువంటి అసెంబ్లీ, శాసన మండలి, సెక్రటరేట్, మరి దాంట్లో మీరు ఎందుకు వస్తా ఉన్నారు? ఎందుకు కార్యక్రమం చేస్తా ఉన్నారు? వాళ్ళు చెప్పే మాటలు ప్రజలను గందరగోళపరిచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధానాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని ప్రజలు కూడా మీరు పూర్తి స్థాయిలో గమనించాలి. వారు చెప్పినటువంటి మాటలు ఏమాత్రం కూడా కనీసం మరి పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళుగా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని వెంటనే ఖండించాలి. అమరావతి రైతులు మొన్న 2-3 ఊర్లకే పరిమితం అయింది. అదే 32 గ్రామాలు కూడా తెలుసు. వాళ్ళు కానీ అక్కడ వచ్చి ఉంటే వీళ్ళకి పూర్తి స్థాయిలో బడితిపోయేది. కనుక భవిష్యత్తులో ఒక మీ స్టాండ్ అంటూ ఉండాలి. మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి 2019 ముందు చెప్పిన అమరావతి స్టాండా లేకపోతే మావిగిరి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పాలని ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తా ఉన్నా.